అత్తయ్య మావయ్యలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూసావుగా. అసలు బావగారైతే నిన్నెత్తుకుని గిరగిరా తిప్పుతుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. నువ్వు శ్రావణిగా కూడా ఈ ఇంటికి దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉందక్కా. ఏమో చెల్లి, నాకు మాత్రం అనుమానంగానే ఉంది. స్వాతిగా అయితే దగ్గరైపోతున్నాను. ఎందుకంటే ఆయన మనసులో నుంచి శ్రావణికి చోట్లేదు కాబట్టి. ఇంట్లో కూడా అందరికీ స్వాతిగానే ఇష్టం. శ్రావణి అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఊహించడమే కష్టంగా ఉంది. పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవక్కా. నువ్వు ఇలాగే స్వాతిలా అందరి మనసులో దోచుకుంటే రేపు శ్రావణి అని తెలిసినా ఇప్పుడు నీలో మంచితనమే చూస్తారు. గతం ఎవరూ గుర్తుంచుకోరు. కానీ ఆ గతం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. అత్తయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా. ఆవిడ చక్రాల కుర్చీకి పరిమితమైనంత కాలం నన్ను ఎవరు క్షమించరు. ఎవరు ఏంటి, నన్ను నేనే క్షమించుకోను. ఆవిడ్ని ఆ పరిస్థితుల్లో చూస్తున్న ప్రతి క్షణం ఇంత పాపం ఎందుకు చేశానో అనిపిస్తోంది. అక్క, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఏం లాభం? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావనేదే ముఖ్యం. ఇంక అత్తయ్య గారి కాళ్ళంటావా? తప్పకుండా నయమవుతుంది. తొందరలోనే ఆవిడ లేచి నడుస్తారు. ఇప్పటికే ఎంతో మంది డాక్టర్స్ కి చూపించాం కదా చెల్లి, ఎవరి వల్ల కాలేదు. రోజు రోజుకి ఆశలు పోతున్నాయి. మనుషులు చేతులెత్తేసినప్పుడే దేవుడు చేయందిస్తాడక్క. బావగారితో నీ పెళ్లి జరగడం దైవ సంకల్పం అయినప్పుడు ఈ విషయంలో కూడా దేవుడే తోడుంటాడన్న నమ్మకం. అందుకే స్వామీజీ భరద్వాజ్ గారిని ఇంటికి ఆహ్వానించారు. ఆయన చేసిన పూజలు హోమాల వల్ల ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కోలుకున్న సందర్భాలున్నాయక్క. ఆయన మనకి ఏదో ఒక పరిహారం చెప్తారు. అత్తయ్యకి కాళ్ళు వస్తాయక్క. అప్పుడు నీ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. స్వాతి, బావగారు పిలుస్తున్నారక్క. ఏంటి ఈ మధ్య అస్సలు నిన్ను వదిలి ఉండటం లేదు? అదేం లేదులే. చూస్తున్నానులే. ఇందాక అద్భుతమైన ఐడియా చెప్పావని అందరూ ఉన్నారని కూడా చూడకుండా అలా ఎత్తుకొని తిప్పారు. గదిలోకి వెళ్తే ఏవైనా ముద్దులిస్తారేమో. వెళ్ళు, వెళ్ళక్క, వెళ్ళు వెళ్ళు. నా కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి రక్తం. ఇది మీ ఇంటి వారసత్వం. ఎంత పని చేసావనే? ఒక అమ్మాయిని తల్లిని చేసి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకున్నావు? పల్లవికి అన్యాయం చేశానని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఇప్పుడు పల్లవి ఈ ఇంటి కోడలు కాదు, కానీ తన కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అసలు దీని అంతటికీ కారణం ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళే. చెయ్యి ఎలా ఉంది? మండుతుంది, కానీ చెయ్యి కాదు,
నిన్ను చూస్తుంటే మొత్తం ఒళ్ళే మండిపోతుంది. నాకు మీరు చేసే పనులు చూస్తుంటే మండుతోంది. ఏం చేస్తాం, పరిస్థితులను బట్టి ఒకరు చేసే పనులు ఇంకొకరికి నచ్చవు. చేసిందంతా మీరు చేసి నన్ను అంటున్నావేంటి? ఇందాక కూడా మీ ఇద్దరు అక్కా చెల్లెలు బాగా కవర్ చేసుకున్నారు కదా. అసలు ఇంత దారుణం చేసి కూడా అంత అమాయకంగా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మేమేం దారుణాలు చేయలేదు. మన కంపెనీకి 250 కోట్ల నష్టం రాకుండా కాపాడింది మా అక్క. ఏ రూపంలో ఉందన్నది కాదు, కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తోంది, ఎంత మంచి చేస్తున్నదనేది అంతే ముఖ్యం. చేసిందిలే గొప్ప పని. మీ అక్క రగిల్చిన మంటలు ఇంకా అందరి గుండెల్లో మండుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్ళు గతంలో ఉంటారు? అక్క ఇప్పుడు ఎలా ఉందో అది చూడండి. మర్చిపోవడానికి మీ అక్క చేసినవేవి చిన్న తప్పులు కాదు. మా అమ్మని వీల్ చైర్లో చూస్తున్న ప్రతి క్షణం మీ అక్క చేసిన పాపాలే గుర్తుకొస్తున్నాయి. అలాంటిది ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావు చూడు. ఈ జన్మలో నిన్ను క్షమించను. వెనకేసుకురావడం కాదు, మార్చి మంచి మనిషిని చేసి కుటుంబానికి దగ్గర చేశాను. కానీ నా దురదృష్టం ఏంటంటే అక్కని దారిలో పెట్టానని సంతోషించే లోపం భర్త దారి తప్పుతున్నాడు. దారి తప్పింది నేను కాదు, నువ్వు. చూస్తూనే ఉన్నా. రాత్రిపూట చాటింగ్లు, అందరి ముందు స్పెషల్ ట్రీట్మెంట్లు ఇవ్వడం, మీరు ఆవేశపడుతుంటే ఆవిడ చూపులతో కంట్రోల్ చేయటం అన్నీ చూస్తూనే ఉన్నా. ఎక్కడికి దారి తీస్తుందో, ఏం కొంపలు ముంచుతుందో. కొంపలు ముంచే ఆలోచనలు మీవి. అందరూ మీలా ఉండరు. అయినా పల్లవి గురించి ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. తను చాలా మంచిది. అనుకున్న ఆధారాలు దొరుకుంటే ఎంత మంచిదో తేలిపోయి ఉండేది. మీ అక్క చెల్లెలు అడ్డంగా దొరికిపోయి పల్లవి గురించి అంటావేంటి? ఈ ఇంట్లో ఉండే అర్హత, హక్కు ఎవరికైనా ఉంది అంటే ప్రస్తుతం అది పల్లవికి మాత్రమే. ఆ తరువాతే ఎవరైనా. అబ్బో, చాలా గట్టిగా వెనకేసుకొస్తున్నారు. అంటే ఏదో ఒక విషయంలో మిమ్మల్ని చాలా గట్టిగా నమ్మించేసింది. కానీ మీరు ఆధారం లేకుండా ఏది నమ్మను అంటారు కదా, అలాగే పల్లవి చెప్పేది కూడా గుడ్డిగా నమ్మకుండా అందులో నిజమెంతో తెలుసుకోండి. అప్పుడు డిసైడ్ అవ్వండి, దాన్ని ఇంట్లో ఉంచాలో గెంటాలో. కొన్నిటికి ఆధారాలు అక్కర్లేదు, నిజాలు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంటాయి. అవి తెలిసిన రోజున మీ అక్కా చెల్లెలు చేసిన పాపం ఏంటో అర్థమవుతుంది. అసలు అది తెలిసిన రోజున మిమ్మల్ని ఎవ్వరూ క్షమించరు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? పల్లవి ఏం చెప్పింది? అర్జెంటుగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే పల్లవి చేతిలో ఈయన కీలుబొమ్మ అయిపోతారు. నా మీద ఇంకా ద్వేషం పెరిగిపోతుంది. శ్రీవారు ఎందుకు రమ్మని పిలిచిద్రి? అది కాఫీ కాఫీ కావాలి. ఇంతకు మునుపే తెచ్చి తిని ఇచ్చటనే ఉన్నది కదా, ఇంకా మీరు సేవించలేదా? ఓ, ముందే తెచ్చావు కదా, మర్చిపోయాను.
తీసుకోండి. థ్యాంక్స్. హా, అంతేనా? ఇంకేమైనా సేవలు కావాలేనా? అంటే ఏదో అడగాలని అడగలేక సంకోచించుచున్నట్టున్నారు. అదేం లేదే. సరే, సెలవా మరి? ఓకే. ఒక్క నిమిషం. ఏమిటి శ్రీవారు, సెలవివ్వండి. అది కాఫీ ఒక్కనే తాగడం కష్టంగా ఉంటుంది. కంపెనీ ఉంటే. దానికి ఇంత మొహమాటం ఎందులకు? నేరుగా అడగవచ్చును కదా. అవసరం లేదు, ఇద్దరికీ ఇదే సరిపోతుంది. లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులో థ్యాంక్స్ అండ్ సారీ. ధన్యవాదములు మరియు క్షమాపణలు. విచిత్రమైన కలయిక. ధన్యవాదములు చెప్పించుకునేంత గొప్ప పని నేనేమి చేసేదిని? క్షమాపణలు చెప్పేంత తప్పు మీరేమి చేశారు? థ్యాంక్స్ ఎందుకంటే మంచి ఐడియా ఇచ్చి పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసావు. సారీ ఎందుకంటే నిన్నలా పైకి ఎత్తుకొని తిప్పాను కదా. దానికి క్షమాపణలెందుకు? అది ఏమీ నేరము కాదు కదా. అంటే అందరి ముందు అలా నీకు ఇబ్బందిగా అనిపించుంటుంది కదా, అందుకని. అదా మీ అభ్యంతరము? అటులైన ఇచ్చట ఎవ్వరియునూ లేరు, ఏకాంతముగా ఉన్నాము. సరే, అత్తగారికి ఔషధములిచ్చే సమయము ఆసన్నమైనది. నేను వెళ్ళగను. మీరిక్కడున్నారని తెలీదు. డిస్టర్బ్ చేసింటే సారీ. అదేం లేదు, కాఫీ తాగుతూ జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. ఏదైనా మీరిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడ నా గురించి ఆలోచిస్తూ స్వాతికి దూరంగా ఉంటారేమో అని భయపడ్డాను. కానీ అలాంటిదేం లేదు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, అది చాలు. ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి. నీకింత అన్యాయం చేసినా అలా ఎలా మాట్లాడుతున్నావు పల్లవి?
నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఈ పరిస్థితి రావడమే బాధగా ఉంది. జీవితంలో అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోకూడదు. అన్నీ మర్చిపోయి ముందుకు పోవాలి. అయినా తొందరపాటు నాది. మీరు పెద్ద మనసుతో ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నారనుకోండి, నేను ఆలోచించాలి కదా. కానీ అనాథలు ఎప్పటికీ అనాథల్లాగే ఉండరు. వాళ్ళ జీవితంలో కూడా వెలుగొస్తుందని ఆశపడ్డాను. స్వాతితో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నట్టుంది. అది అనుకోకుండా జరిగింది కదా. పాపం ఆ రోజు రాత్రి అన్నయ్యకి తనకి మధ్య జరిగిన సంఘటన గురించి అన్నయ్యని మర్చిపోమని చెప్తుంది. జరిగిన దానివల్ల అన్నయ్యకి ఏం నష్టం లేదు పల్లవి, నష్టపోయింది నువ్వే. కానీ నేను మాత్రం మర్చిపోను. అవి నాకెప్పటికీ మధుర క్షణాలే. నాతో పెళ్లి జరుగుతుందని చాలా రోజులు అనుకుంది కదా, ఇంకా వాటిలోంచి బయటకు వచ్చినట్లేదు. నీతో గడిపిన క్షణాలు మధుర క్షణాలు అనుకుంటుందన్నయ్య. కానీ నువ్వే వదిని మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. అదే పల్లవిని చేసుకొని ఉంటే నీ జీవితం ఇంకా మధురంగా ఉండేది. పల్లవి కడుపులో నీ వారసుడున్నాడన్న సంగతి తెలిసి కుటుంబం మొత్తం పండగ చేసుకునేది. నేనేం మాట్లాడినా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే జరిగిన సంఘటనలు అలాంటివి. మీరు సంతోషంగా ఉండండి. పల్లవి, ఒక్క నిమిషం. అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోకూడదు అన్నావు కదా. ఆ విషయం నాకు చెప్పి నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతున్నావు. నువ్వు మర్చిపోయి ముందుకు వెళ్ళాలి పల్లవి. కొత్త జీవితం ప్రారంభించాలి. చేసిందంతా చేసి కొత్త జీవితం ప్రారంభించు అని ఎంత ఈజీగా చెప్తున్నావు అన్నయ్య. నువ్వు చేసిన తప్పుకు ఫలితం పల్లవి కడుపులో బిడ్డై పెరుగుతోంది. నీకు ఈ విషయం తెలియకపోతే ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. నీకు నిజం తెలియాలి. నువ్వు సంతోషంగా ఉంటే గానీ మేమెవ్వరం సంతోషంగా ఉండలేం. అర్థం చేసుకో పల్లవి. అనయ్య, అనయ్య, ఏమండి ఏమండి ఆగండి. ఏమైంది? మాట్లాడేదంతా విన్నాను పల్లవి. చేసిందంతా చేసి అలా ఎలా మాట్లాడుతున్నాడు అన్నయ్య? అన్నయ్య మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది పల్లవి. ఆయన ఏం చేశారు పాపం? ఇంకా ఏం చేయాలి? చేసిందంతా చేసి కొత్త జీవితం ప్రారంభించు అని ఎంత సింపుల్గా చెప్తున్నాడు. ఏమైనా అర్థం ఉందా? అంతకు మించి ఇంకేం చేయగలరు? నా భార్యని వదిలేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తారా? కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండవు. ఉండవని చేతులు దులుపుకుంటా ఉంటే కుదరదు పల్లవి. కొన్ని సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చూపించాల్సిందే. ఆ రోజు రాత్రి జరిగింది ఒక పీడకల అని అన్నయ్య మర్చిపోవచ్చు. కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవరు సమాధానం చెప్తారు? అయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండమని నువ్వెలా చెప్తావు? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అన్నిటికీ అన్నయ్య పరిష్కారం చూపించాలి. ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు పల్లవి. ఇప్పుడే అడుగుదాం పద. ఆగండి, ఎందుకంత ఆవేశపడతారు? ఆవేశం కాదు, ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అన్యాయం నీకు మాత్రమే కాదు, నీ కడుపులో పెరుగుతున్న మా ఇంటి వారసుడికి కూడా. అదెలా తట్టుకోగలను? అది ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యే సమస్య కాదు. పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఇంకా సమస్యలే వస్తాయి. సమస్యలు మాకు కొత్త ఏం కాదు పల్లవి, ఎన్నో ఎదుర్కొన్నాం. కానీ ఇంతకన్నా పెద్ద సమస్య అయితే ఏది కాదు. అయినా అన్నయ్య ఎందుకు ఇలా చేయాలి? ఆ రోజు రాత్రి మీ ఇద్దరి మధ్య అలా జరిగినా కూడా వదినికి
తాళి కట్టడం ఏంటి? పెళ్లికి ముందు ఒక్క మాట చెప్పుండాల్సింది కదా. అప్పుడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టే ముందు అత్తయ్య వాళ్ళు కూడా ఒక మాట చెప్పుండాల్సింది కదా. ఆయన మీ వదిన మెల్లో తాళి కడుతున్న సంగతి ఆయనకి తెలీదు కదా. తెలుస్తుంటే అప్పుడే మా మధ్య జరిగింది చెప్పుండేవారేమో. జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు.